ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ముందు వీడియోలో చూసారు కదా, ఇంకా మా వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోయానమాట. ఎవరైనా చూడకపోయినట్లయితే కింద అయితే లింక్ ట్యాగ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇక్కడైతే ఇంకా చెక్ ఇన్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాను. మా పాప అప్పుడే వాటర్ అయితే తాగడం స్టార్ట్ చేసింది. చెప్పరా పోతాయి వాటర్ పోతాయి చెప్పు. ఇష్టం ఎక్కడికి వెళ్తాను? అమెరికానా? ఎవరున్నారు అక్కడ? అమెరికాలో ఎవరున్నారు? ఇంకా లాస్ట్ టైం చెప్పాను కదా, ఎయిర్పోర్ట్లోకి తెలిసిన ఆవిడ ఉందని చెప్పేసి. ఈసారి కూడా ఆమెను కాంటాక్ట్ అయ్యామన్నమాట. కాకపోతే ఏంటంటే ఆమెకి ఈసారి బయట వీల్ చైర్ డ్యూటీ పడింది, లోపల వేరే అతనికి అయితే చెప్పింది. సో నేను బ్యాగ్స్ చెక్ ఇన్ చేసే టైంకి పెద్ద ఆఫీసర్లు వచ్చేసి ఇంకా ఆయన అయితే ఎలో చేయలేమాట. అంటే ఆ చెక్ ఇన్ చేసుకునే దగ్గర ఓన్లీ మనమే వెళ్ళాలి అని చెప్పేసి. సో చెక్ ఇన్ చేసేటప్పుడు ఇంకా నాకు క్యాబిన్ బ్యాగ్ అయితే వేసుకోలేదు. ఆమె వచ్చేసి ఏంటంటే గేట్ దగ్గర ఇవ్వమని చెప్పింది అనమాట. ఇంకా ఒక్కదాన్ని అన్ని బ్యాగులు తోసుకుంటూ చెక్ ఇన్ చేసా. తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఒక 3 లైన్స్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చేసి ఇంకా వేరే అతనికి అయితే హ్యాండిల్ చేశారనమాట నన్ను. సో ఇంకా ఈజీగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కూడా అయిపోయింది. తర్వాత సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది అనమాట. ఆ వీల్ చైర్ ఆయనతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళారు. ఇంకా గేట్ దగ్గర ఆ క్యాబిన్ బ్యాగ్ అయితే చెక్ ఇన్ చేసేసి ఇంకా మొత్తానికి అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసినాం అనమాట. అక్కడ వరకు అయితే ఏమి ఇబ్బంది లేకుండే. సో అంటే ఇంకా ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఆయన రాకపోతే చాలాసేపు లైన్లో నిల్చొని ఇంకా అప్పుడే ఓపిక అయిపోయింది. ఇంకా మా పాప ఎక్కగానే ఇంకా ఏంటంటే అది నైట్ టైం కాబట్టి కొంచెం నిద్ర మబ్బులో ఉంది. ఇంకా అందరిని వదిలేసి వచ్చింది కదా. సో ఒక 10-15 మినిట్స్ ఫోన్ చూసింది. ఇంకా వెంటనే స్లీప్ అయితే వేసింది అనమాట. సో అలా ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ నుంచి. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి దోహా అనమాట. ఇంకా 4 అవర్స్లో దోహాలో అయితే దిగేసాము. సో ఫస్ట్ ఫ్లైట్లో కూడా పాప ఆల్మోస్ట్ అయితే పడుకుందన్నమాట. ఒక 1 అవర్ అటు ఇటుగా లేచుంది. దోహాలో అయితే దిగి నడుస్తూ ఉన్నమాట. మా పాప పడుకుంది మంచిగా. ఫస్ట్ ఫ్లైట్లో అయితే చూడాలి ఈ ఫ్లైట్లో ఎట్లుంటుందో. ఆ ఫ్లైట్ నైట్ టైం కాబట్టి పడుకుంది. ఈ ఫ్లైట్లో ఎట్లా పడుకుంటుందో చూడు. టెడ్డీ బేర్ బా టెడ్డీ బేర్ రా. తిన్నా ఫోటో తిన్నా నేను. చూడు ఎష్టా టెడ్డీ బేర్. మా పాప డైపర్ చేంజ్ చేసుకుంది, డ్రెస్ చేంజ్ చేసుకుంది, ఇంకా బ్రష్ చేసింది. బ్రష్ ఎట్లా చేసినా ఈ బ్రష్ చేసుకుంది, తల దూకుంది, కానీ మళ్ళీ అట్లా అయిపోయింది అనమాట. సో చేంజ్ చేసుకొని ఇంకా గేట్ దగ్గరికి అయితే నడుస్తున్నాము రిలాక్స్గా. C11 మా గేటు. ఇంకా నేను C2 కానే ఉన్నా. అమ్మో ఓ దీని మీద ఎక్కుదామా? దీని మీద ఎక్కిస్తాను నేను. నీకు ఇష్టంగా ఇది కదా, ఎక్కుతావా? ఎస్టిగాడు ఎక్కుతుంది ఇప్పుడు. ఎస్టిగాడికి ఇష్టం అది. ఇష్టం. యష్నా ఇటు చూడు. యష్నా గో హెడ్ దోహా ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. అన్ని భలే బొమ్మలు. పదా లెట్స్ గో. బాగుందా? ఫ్లైట్ వచ్చేసి 4 అవర్స్ అండ్ 4 అవర్స్ లే ఓవర్ అనమాట దోహాలో. సో పాపకి డైపర్ చేంజ్, డ్రెస్ చేంజ్, బ్రష్లు అవన్నీ చేసిన తర్వాత ఒక ½ అన్ అవరే టైం అయిపోయింది. ఇంకా 3.5 అవర్స్ వెయిట్ చేయాలన్నమాట. సో ఆ గ్యాప్లో అయితే ఇంకా మా వాళ్ళందరికీ గేట్ దగ్గరికి వెళ్ళేసి అందరికీ 1 by 1 అయితే కాల్స్ చేసి సో ఫస్ట్ ఫ్లైట్ అయితే జర్నీ అయిపోయింది అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా మా వాళ్ళు అప్పటికే వెళ్ళి ఇంటికి. సో ఆ రోజు నైట్ వాళ్ళకి నిద్ర లేవు కదా, ఒక 2 అవర్స్ అలా పడుకొని అందరు లేసి అయితే బ్రష్లు చేసుకొని ఇంకా టిఫిన్లు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా పాప అయితే చిల్ అవుతుంది, టైం ఉంది కదా అని దాన్ని అయితే ఎంజాయ్ చేయనిస్తుంది అనమాట. మళ్ళీ ఎలాగో కూర్చొని ఉండాలి అన్ని అవర్స్ అని చెప్పేసి. సో ఇంకా అలా గేట్ దగ్గరికి అయితే వెళ్తామున్నాము. పోతుంది, ఎట్లా పోతుంది ట్రైను? 2 ట్రైన్లు పోతున్నాయి చూసినావా? మళ్ళీ వెయిటింగ్ హాల్. అది వచ్చేసి కతార్ ఎయిర్లైన్స్ అనమాట. కతార్ ఎయిర్లైన్స్ అనేది చాలా పెద్దది. సో బయట గేట్ దగ్గర వెయిట్ చేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేటప్పుడు మళ్ళీ లోపల కూడా వెయిటింగ్ హాల్ ఉంది. అక్కడికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ చెక్ అయితే చేస్తా ఉన్నారనమాట మన క్యాబిన్ బ్యాగ్. మన బ్యాగ్ ఎట్లా చెక్ చేస్తున్నారు? నిన్ను ఎట్లా చెక్ చేశారు? హ్యాండ్స్ అప్ అని చెప్పేసి ఎట్లా చెక్ చేశారు చెప్పు. హ్యాండ్స్ అప్ చేయి. హ్యాండ్స్ అప్ ఇట్లా హ్యాండ్స్ అప్ చేసింది స్నేహాడు గారు. ఓకే నాన్న, అది నొప్పి వస్తుందమ్మా, వద్దు. బయట గేట్ దగ్గర కూర్చున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. మేబీ గేట్లు అక్కడ ఓపెన్ అవుతాయి అనుకుంటా. అంతసేపు వెయిట్ చేసాం. లోపల రాగానే వెంటనే పంపిస్తారంటే లోపల ఇంకొక 1.5 గంట ఫ్లైట్. ఓ తీటగాయ్
మెట్ల దగ్గర ఎట్లా పోతున్నాయో దగ్గర అని చెప్పేసి ఇక్కడ గ్లాస్ దగ్గర అందులో తీసుకొచ్చి బాక్స్ బ్యాగ్లన్నీ ఎక్కిస్తా అనమాట. అక్కడ పోతున్నాయి. చేతిలో ఉన్న బ్లాంకెట్ని కింద వేయడం, దాని మీద బొరడం, దీని మీద బొరడం చేస్తా ఉన్నాయంటే ఇంకా నేను వదిలేసిన. సర్లే ఆడుకోనిలే, బస్ వచ్చింది, కంట్రోల్ చేస్తాంలే అని చెప్పేసి అవి బ్యాగ్స్ పోతున్నాయి చూడు, మన ఎట్లా ఆపరేట్ చేస్తారో చూడు. లోపలికి పోయి ఆ బ్యాగ్స్ లోపల ట్రాన్స్ఫర్ చేసి వస్తుంది. ఫుడ్ అది ఫుడ్ డబ్బాలు పెట్టేసి క్లోజ్ చేస్తారు మొత్తం. అమ్మయ్య మొత్తానికి 4 hours వెయిటింగ్ తర్వాత అయితే సెకండ్ ఫ్లైట్ కూడా ఎక్కేసాం అనమాట. ఇంకా ఇది 15 hours జర్నీ. పాపనైతే ఇంకా విండో సైడ్ అయితే కూర్చోబెట్టాను అనమాట. బోర్ కొట్టిన ఆ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తే, అండ్ మధ్యలో కూర్చుంటే ఏంటంటే అటు సైడ్ వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్. విండో సీట్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది పాప పడుకోవడానికైనా కూర్చోడానికి అని చెప్పేసి ఇంకా అటు సైడ్ కూర్చోబెట్టా స్నాక్స్ తింటా ఉంది. బాగుందా? మరి అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్తావా? అమ్మమ్మ చేసిన థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్స్ థ్యాంక్స్ అని అమ్మమ్మకి చెప్పేస్తున్నారు. తిను. ఎక్కడ పోతుంది ఇష్ట? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నా? మరి ఫ్లైట్లో ఎందుకు పోతున్నావు? ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరి దగ్గరికి? అమెరికా. డాడీ దగ్గరికి. పాప అయితే ఈ కారపప్పలు బాగా తింటుందని చెప్పేసి అయితే ఇవి కూడా ప్యాక్ చేసుకున్నాను అనమాట. దీంతోపాటు కారపూస అన్ని ఒక జిప్ లాక్ నిండుగా అయితే ప్యాక్ చేశాను. ఇంటి దగ్గర అమ్మ చేసేటప్పుడు ఫుల్గా తినేదన్నమాట. అసలు ఇంట్లో కొన్ని కూడా ఉంచలే, మొత్తం నేనే తీసుకొని వచ్చా. ఇంకా తర్వాత వచ్చేసి పెరుగు రైస్ ఇవంటే ఆల్రెడీ నాకు ఇంటి దగ్గర నుంచే 4 hours ట్రావెల్, మళ్ళీ ఇక్కడ నైటే అవుతుంది కదా, తను పడుకుంటుంది, ఎందుకులే వేస్ట్ అయిపోద్దని ఇంకా పెరుగన్నం అలా ఏం తీసుకొని రాలన్నమాట. జస్ట్ చపాతీలు అయితే ఒక 3 అయితే చేపించుకొని వచ్చాను. విండో సీట్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్లైట్ని చూస్తున్నావు కదా కదా. నా కింద వేయొద్దమ్మా ప్లీజ్. పాప అయితే చక్కగా ఆమె సీట్లో కూర్చొని తింటుంది చూడండి. పిల్లలు ఉంటే ఫస్ట్ తీసుకొచ్చి ఇస్తారనమాట ఫుడ్. ఫస్ట్ కిడ్స్కి అయితే ఇస్తారు. సో పాపకి చికెన్ గ్రేవీ రైస్ తీసుకున్న, ఆ రైస్ అయితే లడ్డు రైస్ ఉంది. ఆ రైస్ అయితే అసలు నోట్లో కూడా పెట్టుకోలే. ఇంకా ఏం తినకపోయినా దాంట్లో చికెన్ పీసెస్ అన్న తింటుందని తీసుకున్నా, కానీ అది కూడా ఒక రకమైన స్మెల్ అనమాట. ఖతార్లో అయితే ఫుడ్ అస్సలు బాగాలే. ఒక్కసారి నేను వెజ్ రైస్ తీసుకున్నా, అది మాత్రం బాగుంది. ఇంకొకసారి వెజ్ అడిగినప్పుడు మళ్ళీ అది డిఫరెంట్ టేస్ట్ అయితే ఉందన్నమాట. ఈ బ్రెడ్ కానీ ఏవి నచ్చలే. మా పాప అయితే అసలు ఆ మీల్స్ తినలే, నేను కూడా సరిగా తినలేదు. మళ్ళీ అను, నువ్వు అనరా, నువ్వు అను. బనానా, మురుకులు, చపాతీ అవి తింటా ఉందనమాట. దాంట్లో ఇచ్చిన ఫుడ్ అయితే చాలా తక్కువ. ఒకసారి పాలు, బిస్కెట్స్ కూడా తీసుకుంది. ఇంక ఇక్కడ ఇద్దరం కలిసి ఆట ఆడుతూ ఉన్నాము. మళ్ళీ ఫ్లైట్ జర్నీ అయితే చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట. కూర్చొని మస్తు ఇబ్బంది అనిపిస్తుంది మనకి. ఇంకా పిల్లల్ని అయితే ఎంగేజ్ చేయడం చాలా టఫ్ అనమాట. ఇంకా మా పాప అయితే మోస్ట్లీ పడుకుంది. లేచినప్పుడు ఇంకా ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తానే ఉన్నాను. తన సీట్లో తను పడుకుందన్నమాట. మంచిగా తల పెట్టేసి వెనక ఒక పిల్లో, సైడ్ ఒక పిల్లో పెట్టాను. విండో సీట్ అవ్వడం వల్ల చాలా బెస్ట్ అనిపించింది. అండ్ కింద బ్లాంకెట్ వేసేసి నా మీద కాళ్ళు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో మంచిగా కంఫర్ట్గానే పడుకుంది. తర్వాత ఇంకా మా పక్కన ఆమె కూడా అమెరికన్ అనమాట. తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే పిల్లలు పక్కన ఉన్నారంటే మోస్ట్లీ కొంచెం ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఏడిపించడం అని, తర్వాత చిరాకు చేయడం అలా చేస్తూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. సో అలా లేదనమాట. పాప మంచి సపోర్టివ్గా ఉందని నాకు చెప్తా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా ఫోన్లో చెప్తుందన్నమాట. తను 5 months క్యారింగ్. ఇంకా మేము కారపప్పులు తినేటప్పుడు కొంచెం ఆ టైంలో అవి ఇవి తినాలనిపిస్తుంది కదా, తనకి ఇచ్చానమాట. సో టేస్ట్ బాగా నచ్చాయి. సో ఎక్కడ మీరు సిటీలో తీసుకున్నారా అని చెప్పేసి అని అడుగుతుంది. హైదరాబాద్ నుంచి అని చెప్పాను అనమాట. లేదు మా అమ్మ చేసింది అంటే చాలా టేస్ట్ ఉన్నాయని చెప్పేసి అన్నది. ఇంకా ఒకసారి పడుకొని లేచాక 9.5 hours జర్నీ చూపిస్తుంది. వామ్మో ఇంకా 9.5 hours అనుకున్నాం, కానీ మంచిగా పడుకోవడం వల్ల 15 hours జర్నీ అయితే ఈజీగా అయిపోయింది. ఇక్కడికి వచ్చి లేచిన షికాగో ఇంకొక 8 minutesలో ల్యాండ్ అయిపోతున్నాం. షికాగోలో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోవడమే కదా. మంచి పడుకుని పాపం మంచి సపోర్ట్ చేసినాడు జర్నీ అంతా. జుట్టా ఏది చుచ్చువా జుట్టా
మొత్తానికి షికాగోలో అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయాము. ఫ్లైట్ ల్యాండ్ అయిందంటే జనాలు మాత్రం బీభత్సంగా బయటకు వస్తారు. అండ్ ఖతార్ ఎయిర్లైన్స్ పెద్దది కదా, ఇంకా చాలా మంది ఉండేనమాట. ఈసారి మాకు టికెట్ ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి డెట్రాయిట్ కాకుండా చికాగోకి అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఎవరుంటారు బయట? డాడీ ఉంటాడు. ఏం చేస్తావు? డాడీని చూసినావు? పక్ చేసుకురా. ఓకే, ఇమిగ్రేషన్ అయిపోయి చేసుకొని బయటకు వెళ్ళిపోవాలి. ఇంకా జర్నీ అంతా ఈజీగా అయిపోయింది. ఇమిగ్రేషన్ 2 minutesలో అయిపోయింది. కానీ బ్యాగ్స్ మాత్రం 1.5 hourకి వచ్చినాయన్నమాట. ఆ టైంలో మా పాప ఫుల్ ఏడ్చింది, అస్సలు ఉండలేకపోయింది అనమాట. ఇంకా వెళ్దాం బయటకు అని చెప్పేసి. ఖతార్ ఎయిర్లైన్స్ ఎప్పుడైనా కూడా బ్యాగ్స్ ఇలానే లేట్గా వస్తాయంట. బావ వెయిట్ చేస్తూ వీడియో అయితే తీస్తూ ఉన్నాడు. మేము 8 minutesలో ల్యాండ్ అవుతా ఉన్నప్పుడు బావకి ఇంకా 1/2 hour జర్నీ ఉందన్నమాట. అంటే డెట్రాయిట్ నుంచి షికాగో వస్తున్నాడు కార్లో, 5 hours జర్నీ అనమాట. సో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాడు. అప్పటి వరకు పార్కింగ్ లాట్లో బయట కొంచెం దూరంగా ఉండే అనమాట. నేను 2 minutesలో ఇమిగ్రేషన్ అయిపోయింది అనగానే వెంటనే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాడు. కానీ బ్యాగ్స్ రావడానికి 1 hour టైం పట్టింది కదా. సో అలా ఇంకా పార్కింగ్ లాట్లో అయితే కార్ పార్క్ చేసి వచ్చేసి అయితే ఇంకా లోపలికి అయితే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి మేము బయటకి అయితే వచ్చేసాము. అమ్లే వేసినాడు. ఎవర్రా వేసినాడు? అమ్ములుగాడు ఎవర్రా? డాడీ లేడంటుంది. డాడీ ఉండడని చెప్పేసి దాన్ని ఉరికిచ్చిన, లేకపోతే దాన్ని ఎత్తుకొని ఎట్లా తోయాలి నేను? ఫ్లైట్ జర్నీ అంతా బాగైంది కానీ బ్యాగ్స్ కోసం వెయిట్ చేసే లోపల నా ఎనర్జీ మొత్తం పోయింది. కాకపోతే నా బ్యాగ్స్ ఫట్ట 5 ఒక్కసారి వచ్చేసి. లక్కీగా అయితే బ్యాగులు ఒక్కసారి 5 వచ్చినాయి అనమాట. ఆ టైంలో ఇంకా మా బాబాకు విసుకొచ్చింది. ఆ వెయిటింగ్లో ఎత్తుకొని కార్టు తేయమంటుంది. 2 చేతులతోనే కదలట్లే ఆ కార్టు, ఇంకా ఒక్క చేతితో ఎక్కడ కదిలేది. 4 బ్యాగులు జాయిన్ కష్టపడుతుంది. నేను ఎట్ట దోసుకొని వచ్చిన ఇండియా నుంచి. పిక్కల బ్యాగులు అంతసేపా నాన్న? పోనీలే, ఒక్కసారి టప్ప వచ్చేసినాయి మళ్ళీ వెయిట్ చేయకుండా. ఫస్ట్ ఈ అల్లం పేస్ట్ పడిందే వస్తుంది, బయట దిగగానే మటన్ స్మెల్ వస్తుంది. అది ఇద్దరు తిరుగుతున్నారు అక్కడ డాగ్స్ పట్టుకొని కదా. లోపల సెక్యూరిటీ చాలా ఉందని డాగ్స్ పట్టుకొని తిరుగుతున్నారు అనమాట. సో డెట్రాయిట్లో అయితే మనం బ్యాగ్స్ తీసుకోగానే ఎగ్జిట్ డోర్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక రౌండ్ వేయాలన్నమాట. ఇమిగ్రేషన్ దగ్గర కస్టమ్స్ లెటర్ అయితే ఇస్తున్నారు. అది బయట ఒక సెక్యూరిటీ అయితే ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా బయటకి అయితే ఎగ్జిట్ అయిపోతాం అనమాట. మన బ్యాగ్స్లో అన్ని పొళ్ళు ఉన్నాయి, ఏమున్నాయి, ఎక్కడ అయిపోతాయని మస్తు టెన్షన్ అయింది. మంచిగా పడుకుంది ఫ్లైట్ అంతా బాగా. అదే దాన్ని నైట్ టైం కానా? ఓకే, లేపిన నేనే ఇంకా లాస్ట్లో డైపర్ చేంజ్ చేసి దాన్ని కూర్చోబెట్టేసి నేను రెస్ట్ రూమ్ వెళ్ళాలని మా పాపని లేపాను. నా బ్యాగ్స్ మొత్తం అల్లం. ఏమైందంటే గణపారం నుంచి వచ్చేటప్పుడు మెహర్ అల్లం పెట్టుకుంది, అది లీక్ అయి నా బ్యాగ్ మీద పడింది. బ్యాగ్ ఓపెన్ చేయాలి, ఫస్ట్ అల్లం బ్యాగే వచ్చింది. స్మెల్ ఏమొస్తుంది, బ్యాగులు సర్దట్లే, హగ్గులు చేసుకుంది. ఊరి నుంచి వచ్చేటప్పుడు వదిన అల్లం పేస్ట్ తీసుకొని వచ్చింది. ఆ బ్యాగ్ అన్నయ్య కొంచెం క్రాస్కి పెట్టడం వల్ల దాంట్లో వాటర్ లీక్ అయిపోయి నా బ్యాగ్ మీద పడింది. అది మటన్ వాసన వస్తుందన్నమాట. ఇంకా షికాగోలో ఆ బ్యాగ్ ఫస్ట్ రావడంతో వామ్మో కుక్కలు తిరుగుతున్నాయి, ఇది ఎక్కడ మటన్ అనుకొని పట్టుకుంటాయని మస్తు టెన్షన్ అయింది. కానీ అన్ని బ్యాగులు ఒకేసారి వచ్చాయి. యష్నా బ్యాగ్ లాస్ట్కి యష్నా బ్యాగ్ వచ్చింది. నిల్చోబెట్టట్లా గట్లా. ఇండియా నుంచి నా బ్యాగ్కి జుట్టు వచ్చింది. ఇంటికి 5 hours జర్నీ అయితే చేయాలన్నమాట. ఫుల్గా టైడ్ అయితే హోటల్లో ఉందామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నేనే వద్దన్నా, ఎందుకంటే ఎంతైనా మన ఇంటికి వెళ్తేనే ఆ ప్రశాంతత అయితే ఉంటుంది అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. బాగా వచ్చేటప్పుడు పెరుగన్నము, ఆరెంజెస్, రాగి అంబాలు తీసుకొచ్చామట. అవి ఫ్రెండ్ వాళ్ళు పెట్టించారు. తను తీసుకొద్దామని పెరుగన్నం తోడు పెట్టాడు, కానీ ఇంకొంచెం గట్టిపడాలి, వీళ్ళు ఫ్లైట్ దిగే టైం అవుతుందని ఇంకా ఫ్రెండ్ వాళ్ళని పెట్టామంటే వాళ్ళు రాగి అంబలు అవన్నీ పెట్టించారు. కానీ అంత జర్నీ చేసాక ఇంకా చప్పటిగా తినబుద్ధి కాదు. అండ్ సమ్మర్ కదా కొంచెం పులుపు ఎక్కినట్లు అనిపించింది. అండ్ మా పాప కూడా 1 స్పూన్ తిన్నది, మొత్తం పడేసాము. సో షికాగోలోనే హైదరాబాదీ హౌస్ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది బిర్యానీ అని చెప్పేసి అక్కడ తిన్నాము. ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది, మళ్ళీ మధ్యలో ఉంటాయో లేదని చెప్పేసి ఇంకా చక్కగా బిర్యానీ బావా హలీం తినేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. 2:15 అయింది నైట్. ఇంకా ఇంటికి పోలే, ఇంకొక 7 minutesలో ఇంటికి పోతాం. మా
బావ మొహం అసలు ఎప్పుడు కార్ ఆపుదామా, ఎప్పుడు పోయి పడుకుందామా అన్నట్లుంది. అంత నిద్ర వస్తుంది. షికాగోలో ఉందామంటే వద్దన్నాడు. నా కూతురు పొద్దున ఎప్పుడు లేస్తుందో కానీ అసలు ఎంత డీప్ స్లీప్లో ఉందో. మెడలు అటు ఇటు పోకుండా క్లాత్ పెడితే పట్టికి ఎంత కంటా ఉంది. లేస్తే కొంచెం ఒక 1 అవర్ నుండి మళ్ళీ పడుకోవచ్చు. పొద్దునే లేస్తాయి, ఎందుకంటే కంటిన్యూగా ఫ్లైట్లో పడుకుంది మంచిగానే. ఒక 2-3 అవర్స్ ఏమో లేచింది. తర్వాత ఫ్లైట్ దిగగానే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేచింది, ఇంకా పడుకుంది. సో మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం మేము డెట్రాయిట్లో దిగడం వల్ల 20 మినిట్స్లో ఇంటికి రీచ్ అయిపోయాం. సో మా పాప ఇంటికి రాగానే చాలాసేపు ఆడుకుని తర్వాత పడుకుందన్నమాట. ఇక్కడ షికాగోలో దిగడం వల్ల ఏమైందంటే ఫ్లైట్ అంతా పడుకుంది. ఫ్లైట్ దిగిన తర్వాత కార్ ఎక్కగానే 5 మినిట్స్కే పడుకుందన్నమాట. ఆ 5 అవర్స్ కూడా పడుకుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అసలు ఫుల్గా ఆడుతున్నాయన్నమాట. మాకు నిద్ర వస్తూ ఉంది. సో ఇంకా మొత్తానికైతే ఇంటికైతే రీచ్ అయిపోయాము. వచ్చేసాం, వచ్చేసాం ఉంటుంది. యానిమల్సా? చూద్దాం, అన్నీ చూద్దాం ఇంట్లో పోయి కదా. డాడీ బెడ్షీట్ తే. ఎక్కడికి వచ్చింది యష్ణగాడు? ఏంటి రాయి? బా, మనుషులు లేకపోతే ఇంట్లో కొత్త వాసన వస్తుంది. ఓ వెలునా, సూపర్. ఎక్కడికి వచ్చావు నాన్న మనం? ఎక్కడికి వచ్చాం? ఏం కావాలి? డక్క. డక్ ఎక్కడుందో చూద్దాం. వాట్ ఆర్ యూ టాకింగ్ డాడీ? బాబువా? అబ్బో, ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడికి వచ్చాము? ఇక్కడే ఉంది. పాప రాగానే ఫస్ట్ ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళింది. ఇంటి దగ్గర రాగానే ఇంకా ఇంటికి వచ్చేసాము అని చెప్పేసి చెప్పామట. ఓ వచ్చేసాము అని చెప్పేసి లేచింది. ఇంకా లోపలికి పోయి చూడండి, మొత్తం 1 నిమిషంలో అన్నీ బయట వేసేసింది బొమ్మలన్నీ. వచ్చిన 1 నిమిషంలో బొమ్మలన్నీ బయటేసి బెడ్రూమ్ ఇది. అవునా? ఎంత పెట్టుకున్నావు అమ్మా? ఇదిగో ఎక్కడికి వచ్చింది యష్ణ? బెడ్రూమే. అయ్యా, అన్నీ మిస్ అయింది. ఇప్పుడు అన్నీ వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది మళ్ళీ కదా. మా పాపకి రాగానే ఇక స్లీపింగ్ లేదు, ఆట స్టార్ట్ అయింది. ఏం ఆడుతున్నావు నాన్న? ఇప్పుడు నైట్ టైం అయిందిగా, ఇంటి పడుకుంది ఫుల్గా. బాగానే ఫ్రెష్ అయినాం. మా పాపను పడుకోబెడదామంటే అసలు బెడ్రూమ్లో ఉండట్లే, మొత్తం బొమ్మల దగ్గరే ఉంటుంది. ఇంకా బావకి మళ్ళీ 3 అవర్స్లో ఆఫీస్ ఉందని ఇంకా ఆయన పడుకోమన్నా. ఇంకా నాకు కూడా ఎలాగో నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఇంకా నేను దోశ, ఇడ్లీ బ్యాటర్ అవన్నీ పోసానమాట. ఇంకా పాపకు కూడా ఉప్మా చేసి అయితే పెట్టేసిన. ఇంకా తర్వాత ఇంకా లగేజ్ తీయాలన్నమాట. ఎంత లగేజ్ తీసుకొచ్చానో ఇంకా సర్దుకోవడానికి ఉంటుంది. సో ఇదంతా ఎలా సర్దాను, ఏమేమి తీసుకొచ్చానో, పాపకు కూడా కొన్ని థింగ్స్ అయితే తీసుకొచ్చాను, టాయ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇది ఇవాళ వీడియో మీకు ఎలా నచ్చింది కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.